వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. ఈరోజు పేద వర్గాల పేద పిల్లలు చదువుకోవడానికి ఏదైతే ఒక బాట వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇచ్చి ముందుకు తీసుకుపోయాడు, ఆ కుటుంబాలను ఆదుకొని అది ఆలోచన చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు పేద వర్గాలకు సంబంధించి నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ అన్ని కూడా కొత్త బిల్డింగ్లు కట్టించి బ్రహ్మాండంగా కూడా డెవలప్ చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఎందుకంటే పేద వర్గాలంటే ఇష్టం, రైతులంటే ఇష్టం, నిరుద్యోగులంటే ఇష్టం, పేద వర్గాలకి ఏ చిన్న ఆపద వచ్చినా కూడా ఆదుకోవాలని కృతనిశ్చయంతో ముందుకు పోయే కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఈరోజు చూస్తే ఏం చేస్తూ ఉన్నారు ఈ కూటమి నాయకులు? చంద్రబాబు నాయుడు ఏమి చేయకుండా మోసం చేసి కేసులతోటి వాళ్ళు ఇష్టం వచ్చినా కూడా పోలీసులు ఉపయోగించుకొని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఈ రాష్ట్రంలో పేద వర్గాలని రైతులందరినీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మిమ్మల్ని ఆదుకున్నారు, ఒక భరోసా ఇచ్చారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా దౌర్జన్యాలు చేసి దోపిడీలు చేసి మోసం చేసి వాళ్ళ కమిషన్ల కోసం అమరావతి రాజధాని పేరుతోటి ఈరోజు ఎలా దోపిడీ చేస్తుందో ఒకసారి ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగానికి, ఈ రాష్ట్రంలో ఉండే పేద అక్క చెల్లెలకి, ఈ రాష్ట్రంలో ఉండే కాపు అక్కా చెల్లెలకి, ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులకు అందరినీ కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఎక్కడా కూడా వీళ్ళు పెట్టే కేసులకు బెదిరేది లేదు. ఖచ్చితంగా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా వైఎస్ఆర్ పార్టీకి ఆదర్శం రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాడో ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ప్రజల కోసం ఎంత దూరమైనా కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ